ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన శక్తి క్షేత్రాలలో ఒకటైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గురించి తెలుసుకుందాం. కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా నిలిచింది. ఈ దేవాలయం అధికారికంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అని పిలువబడుతుంది. అమ్మవారు స్వయంభూగా వెలిసిన శక్తి స్వరూపిణిగా భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం ఇంద్రకీలుడు అనే యక్షుడు ఘోర తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అతని కోరిక మేరకు అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతంపై నివాసం ఏర్పరచుకున్నారని చెబుతారు. అనంతరం మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ధర్మాన్ని కాపాడిన మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందింది. కనకదుర్గ అనే పేరుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. కనకం అంటే బంగారం. అమ్మవారి తేజస్సు బంగారంలా ప్రకాశిస్తుందని, అందుకే ఆమెను కనకదుర్గమ్మగా పిలుస్తారని భక్తులు నమ్ముతారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం 8 చేతులతో మహిషాసురుడిపై విజయం సాధించిన రూపంలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రానికి ఆదిశంకరాచార్యులు వచ్చి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని కూడా విశ్వాసం ఉంది. దీంతో అమ్మవారి ఉగ్రరూపం శాంతమూర్తిగా మారి భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తోందని చెబుతారు. కనకదుర్గమ్మ ఆలయంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రకాలుగా అలంకరిస్తారు. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గగా, రెండవ రోజు బాలా త్రిపుర సుందరిగా, మూడవ రోజు గాయత్రీదేవిగా, 4వ రోజు అన్నపూర్ణాదేవిగా, 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా, 6వ రోజు మహాలక్ష్మీదేవిగా, 7వ రోజు సరస్వతీదేవిగా, 8వ రోజు దుర్గాదేవిగా, 9వ రోజు మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు విజయవాడకు చేరుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అమ్మవారి ఆలయ సమీపంలో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వర స్వామిని కలిసి దర్శిస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నేటికి కనకదుర్గమ్మ ఆలయం భక్తి, ఆధ్యాత్మికత మరియు సనాతన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తారు. భక్తి, విశ్వాసం, ధైర్యం మరియు విజయానికి ప్రతీకగా కనకదుర్గమ్మ యుగయుగాలుగా భక్తులను కాపాడుతోంది. ఓం శ్రీమాత్రే నమః. బెజవాడ కొండల్లో దుర్గమ్మ నీవు బంగారు తల్లి మాయమ్మ. కృష్ణానదీ తీరాన కొలువైన ఈ పవిత్ర శక్తిపీఠం లక్షలాది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. మహిషాసుర మర్దినిగా దుష్ట సంహారం చేసి భక్తులను కాపాడే జగజ్జనని కనకదుర్గమ్మగా ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరింది. ఓం శ్రీ దుర్గాయై నమః.